వెల్కమ్ టు V97 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉద్దానం ప్రజల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసిన సీఎం జగన్. ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకాన్ని పునరుద్ధరిస్తాం. కర్వీనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యువతను నట్టేట ముంచిన వైసీపీ. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు. పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. ఎమ్మెల్యే మల్లా దిలీష్ని చేతుల మీదుగా 13.85 లక్షల విలువైన CMRF చెక్కుల పంపిణీ. ఉద్దానం ప్రజలకు ఆ రోజు నేను అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. నేను చూశాను, నేను ఉన్నాను అని రోజు చెప్పాను. 2018 డిసెంబర్ 30న బహిరంగ సభలో ఈ మాటలు చెప్పాను. ఉద్దానం ప్రజల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పారు. అప్పుడు చెప్పిన విధంగా మీ అందరూ దీవెనలు, దేవుని దీవెనలతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు. ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ తన మొదటి అధికారిక కార్యక్రమం రోజునే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 100 మంది లబ్ధిదారులకు 1,16,000 విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆయా మండలాల కాంగ్రెస్ నేతలతో చెక్కులు ఇప్పించడం వారు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులకు కృషి చేస్తానని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, అశోక్, వివిధ మండలాల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ₹1,116 నగదు చెక్కులు ఈరోజు 47 మందికి ఇవ్వడం జరిగింది. అందులో
43 మంది ఎస్టీ మహిళలు కాగా అలాగే 4 బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మొత్తం అమౌంట్ 47 లక్షల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పెళ్ళైన మహిళలకు వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 47 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రథమ కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపకంలో భాగంగా ఈరోజు వీళ్ళందరినీ నా క్యాంప్ ఆఫీస్కి పిలిపించి ఇవ్వడం నిజంగా కూడా అలాగే మన మహబూబాద్ ఎంఆర్ఓ గారు అలాగే గూడూరు ఎంఆర్ఓలతో కలిసి నేను ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడినటువంటి 6 గ్యారెంటీలు ఈసారి మేము తక్షణమే 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, 100 రోజుల్లోపు ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఎవరో ఒక లబ్ధిదారులు ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ 6 గ్యారెంటీల రూపకల్పన చేయడం జరిగింది. ప్రజలు ఈ 6 గ్యారెంటీలను బాగా స్వీకరించడం అలాగే ఓట్లేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడం చాలా. సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్గా నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కమిషనర్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాచకొండలోని పనిచేసిన డీసీపీ, ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ తమ సమర్థత మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయో వాటిని చట్టపరంగా మేము నిర్వహిస్తాం. ఈ జాయింట్ కమిషనరేట్ కోఆర్డినేషన్తో కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల పైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలో కల్పించడంలో పూర్తిగా నిమగ్నమైనాం. ఎంతో విశ్వాసంతో ప్రజలు మా మీద నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం తగ్గట్టుగా ప్రజలకు ఎల్లవేళ మేము సేవలు అందిస్తూ ఉంటాం. పోలీస్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా మీకు తెలుసు కమిషనరేట్ అదర్ పోలీస్ ఆర్గనైజేషన్ డిఫరెన్స్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ ప్లేస్లో కమిషనరేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అదర్ యూనిట్స్లో. ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్, ఎక్కడైతే తొందరగా ప్రజల సమస్యలు తొందరగా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి చట్టపరంగా వాటికి ఒక మార్గదర్శనం చూపించడం అనేది చట్టపరంగా చర్య తీసుకోవడం ఒక ఉద్యోగ ధర్మం. అది నిర్వర్తిస్తూ విజిబుల్ పోలీసింగ్, ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానీ పోలీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నప్పుడు చాలా కర్తవ్య కమిట్మెంట్తో నిబద్ధతతో పనిచేస్తూ మోస్ట్ విజిబుల్గా ఉంటూ క్విక్గా ఇష్యూస్ను ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేసే విధంగా సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తున్నాం. అది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ 2 క్విక్ రెస్పాన్స్ విజిబుల్ పోలీసింగ్ చేసే విధంలో మాకు ముఖ్యమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు చేపట్టిన ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకానికి నిధులు కేటాయించి పునరుద్ధరిస్తామని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఇరిగేషన్ మిషన్ భగీరథ అధికారులతో కలిసి రాయికల్ పట్టణంలోని ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకాన్ని రామాజీపేట గ్రామంలోని పంపు హౌస్ను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకం నిర్వహణ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలను తయారు చేసి ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు ఈజీ శేఖర్ రెడ్డి, సతీష్, డిఈలు ఏ రామారావు, జలంధర్ రెడ్డి, ఏఎల్లు రాజశేఖర్, వాస్యంలను ఆదేశించారు. ఆ నీటిని త్రాగటానికి మినహా ఇతరత్ర వినియోగించిన ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాకి పనులకు, స్నానాలకు, బట్టలు తుట్టడానికి ఇతరత్ర వినియోగిస్తూ త్రాగడానికి వచ్చేవరకు ఏదైతున్నదో ఈ డబ్బా నీళ్ళు వాడుతుంది. మీకు తెలియదు, డబ్బా నీళ్ళు వాడుతుంది. దిస్ ఈజ్ 100%. నో వే యూ టేక్ ఎనీబడి ఎగ్జాంపుల్, దానిలో దీని సెకండ్ ఒపీనియన్ ఉంటుందని నేను భావించాను. కారణం ఏంటంటే ఈ భగీరథ నీళ్ళు త్రాగడానికి అనువు ఉండటండి. ఒకటి ఫ్లోరినేషన్
లేకపోవటం, జీరో కావటం, ఈ సప్లైలో ఏదైతుందో నీరు నాణ్యత లోపించటం కారణం ఏదైనా కానీ మనం భగీరథ మనకు ఆశించిన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 40,000 కోట్లు వెచ్చించింది. ఈ భగీరథ కార్యక్రమం సంబంధించి 40,000 కోట్లు వెచ్చించింది. మరి చివరికి ఏమైపోయింది, మీరు ఎక్కడ పోయినా మన ఓల్డ్ సోర్సెస్ ఓపెన్ వెల్లే కానీ బోర్వెల్సే కానీ వాటితో మాత్రమే మనం అవసరాలు తీర్చుకుంటున్నాం. త్రాగడానికి కొరకు ఏదైతే ఉందో డబ్బా నీళ్ళు కొనుక్కొచ్చుకుంటూ తాగుతున్నాం. ఈ పరిస్థితులలో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మన గతంలో ఏదైతే ఉందో నిర్మాణం చేయబడి వినియోగంలో ఉన్నటువంటి ఒక ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంది. మీకు బీర్పూర్ కానీ, రాయకల్ కానీ, జగిత్యాల పురాత కేంద్రం కానీ, పురాత కేంద్రం నుండి మళ్ళీ దట్ విల్ గివ్ సప్లై టు ఆల్ విలేజెస్. ఇప్పుడు ఈ రాయకల్ ఏమైపోయింది, మనకు మున్సిపల్ పట్టణ కేంద్రంగా రూపుదిద్దుతున్నా కానీ తాగునీటి కొరకు ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కట్టకిది బాయి అదొకటి ఊరికి పెద్ద ఆధారంగా ఉన్నది. దాంతోపాటుగా ఆధారం వెళ్ళే కానీ అప్పుడప్పుడు భగీరథ కూడా వస్తుంది. కానీ త్రాగడానికి వినియోగం ఎంచుకోలేకపోతున్నాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించాను. మన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామీణ నీటి షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక లాంఛనాలతో పాటు పార్టీ ముఖ్య శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి కార్యాలయంలో అడుగుపెట్టారు. వేద పండితులు ఆశీర్వాదములలో ఆయన కార్యాలయంలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీలు పి వెంకటరామరెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒక్కరిని సేవలు చేసే అవకాశాన్ని తీసుకొని నిస్వార్థంగా తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా, అదేవిధంగా పెద్దలకు గౌరవిస్తా, అదేవిధంగా పత్రికా సోదరులు కూడా సమాజానికి వారి యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి నిజంగా మాట్లాడాలంటే ఒక నూతన అవకాశం ఇస్తే, ఒక నూతన సంప్రదాయం షాద్నగర్లో పరిపాలన విధానంలో కానీ, పత్రికా విలేకరుల యొక్క సహాయాన్ని అనుకుని వాళ్ళ అవకాశాలు కానీ, వాళ్ళ సలహాలు కానీ, వాళ్ళు రాసే విధి విధానాన్ని కానీ అది ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అవకాశం ఇస్తే పెద్దల యొక్క కృషితోని, పెద్దల యొక్క అండదండలతోని, కార్యకర్తల యొక్క కృషితోని తప్పకుండా సమాజంలో అందరినీ కలుపుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అధికారులను కూడా గతంలో కొంత వాళ్ళ యొక్క విధి విధానాలకు భంగం వాటిల్లింది, ఇబ్బందులు పడ్డారు. అధికారులు కూడా స్వేచ్ఛగా వారి యొక్క ఉద్యోగరీత్యా ఏదైతే బాధ్యతలు ఉన్నదో వినుకొండ పట్టణ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, వైసీపీ చేసిన పాపాలు వెంటాడుతున్నాయని, జగన్ రెడ్డి చేయించిన సొంత సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కూడా ఓడిపోతారని వచ్చిన నివేదికతో 2 మంత్రులు సహా 11 మంది సీట్లు మార్చి సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నాడని ఆయన విమర్శించారు. డబుల్ ఎంట్రీలు ఉన్నాయని ఎమ్మెల్యే బొల్ల టీడీపీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీడీపీ ఓట్లే డబుల్ ఎంట్రీలు ఉంటే గత ఎన్నికల్లో నీకు మెజారిటీ వచ్చేది కాదు అని ప్రశ్నించారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో వైసీపీ ఓట్లకి ఎక్కువ భారీ మెజారిటీ వచ్చినాయి వైసీపీకి. అంత మాత్రాన మేము రిగ్గింగ్ జరిగిందని ఆరోపించట్లేదే. మెజారిటీ వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో అనాదిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఆ గ్రామం వారసత్వంగా అందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. అందులో ఆ గ్రామాల్లో అభివృద్ధి జరిగినాయి.
ఆ గ్రామం వాళ్ళు 98% తెలుగుదేశంలో ఉన్నారు. కాబట్టి అంటే ఇంకా అలాంటి విలేజ్లు అన్నీ కూడా ఇలా అక్కడ ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ప్రజాస్వామ్యం లేదు, రిగ్గింగ్ జరుగుతుందంటే ఇది చాలా దుర్మార్గం. మంచి ఊళ్ళో ఉన్న ఓట్లు కూడా తీసేయడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు సమంజసం? ఈరోజు కమ్మడిపాలెంలో కానీ ఆ మారల వారి పాలెంలో గ్రామంలో ఉన్న ఓట్లు తీసేస్తున్నారు అన్నారు. బీసీల గ్రామం, ముత్రాసుపాలెం ఇలాంటి గ్రామాల్లో, బీసీలు ఉన్నటువంటి గ్రామాల్లో వీళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారని చెప్పేసి ఊళ్ళో ఉన్నట్లు కూడా ఏ విధంగా మీరు తొలగిస్తారు చెప్పండి? మీరు చేతిలో అధికారం ఉందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా మీరు ఓటు తొలగిస్తారా? ఇది దుర్మార్గం కాదా? ఏంటి అన్యాయం? వాళ్ళకి ఓటు ఎక్కువ ఉండద్దా? అంటే తెలుగుదేశం సానుభూతి పనులు అయితే ఓట్లు తీసేస్తారా? వేయించుకోమా. ఈసారి ఎక్కడ మేము రిగ్గిళ్ళు పాల్పడాల్సిన అవసరంలా, అంత అఘాయిత్యం మాకు లేదు. నీలాగా దొంగ ఓట్లు చేర్చుకోవటాలు, ఉన్న ఓట్లు సానుభూతి పనులు తెలుగుదేశం జనసేన ఓట్లు తీసేయటాలు ఆ కర్మ నీకు పట్టింది. నువ్వు ఓడిపోతున్నావు అనే భయంతో నువ్వు చేసుకుంటున్నావు. మాకు అవసరం లేదు. ప్రజాస్వామ్యతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యతంగానే ఈసారి 40,000 మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపిస్తారు ప్రజలు. పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో 21 మందికి మంజూరైన 13.85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు నిరుపేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ గారి నుంచి ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దీన్ని అధిగమించాలి అని చెప్పని ఆరోగ్యశ్రీని మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పని 3,300 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చి ఇప్పుడు 18వ తారీఖు నుంచి నూతనంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులు, హెల్త్ కార్డులు అప్లై చేస్తుంటారో వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పని 18 నుంచి ప్రారంభం అవుతుంది. 18 నుంచి ప్రారంభం అవటే కాదు, 5 లక్షల వరకు ఉండేటటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హెల్త్ కార్డు దాన్ని 25 లక్షలకి గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది. ఇది భారతదేశంలోనే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ 25 లక్షల రూపాయలు క్యాన్సర్ కానీ, హార్ట్ కానీ, లేకపోతే కిడ్నీ సంబంధించి కానీ, ఇతర రకరకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీలోనే చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ పట్ల ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని చెప్పని 18వ తారీఖు నుంచి హెల్త్ కార్డు ఇస్తూ ప్రతి ఇంటి దగ్గర దిశ యాప్ ఏ విధంగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారో అలాగే ఆరోగ్యశ్రీ యాప్ను కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గర, ప్రతి ఒక్కరి ఫోన్లోనూ కూడా ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆరోగ్యం బాగున్నప్పుడు హడావుడి పడకుండా ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా అంతా పూర్తి సమాచారం తెలుసుకుని మన ఇంటికి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఏ వ్యాధికి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు, అక్కడ వెళ్ళి ఆరోగ్య మిత్రాన్ని ఏ విధంగా కలవాలి అని పూర్తి సమాచారం అంతా కూడా ఆరోగ్యశ్రీ యాప్లో ఉంటుంది. కాబట్టి దీంతోపాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 75,000 కార్డులు ఇప్పటికీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది అప్లై చేశారు. 96 సచివాలయం నుంచి దాన్ని ఇంకా యాడ్ అవుతాయి అన్నమాట. అన్నీ కలిపి ఇప్పుడు ప్రభుత్వము ప్రజలకి ప్రయోజనం కలిగించే విధంగా ప్రతి ఒక్క కార్డుదారుడు 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఉచిత వైద్యాన్ని పొందేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు 18 నుంచి కార్డులు పంపిణీ. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఆర్ఆర్ గార్డెన్లో బీజేపీ పట్టణ, మండలం మరియు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు ప్రజలు 42,000 ఓటు వేసి నైతిక విజయాన్ని అందించిన ఓటర్లకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గెలిచి ఓడిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు, ఓడి గెలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సులను నడపాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం పరంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఇక చేస్తారన్న నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి. మీకు ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్సీగా మీరున్నారు, తప్పకుండా మీ హయాంలో డెవలప్మెంట్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మి మ్యాక్సిమం మీకు ఓట్లు వేసినారు. అదేవిధంగా మాదికుంట ఇష్యూ, రాయికల్ పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అడ్డదిడ్డంగా ఉండి ప్రజలకు ఎంతో అసౌకర్యంగా ఉంది. మాదికుంటని అన్ని విధాలుగా డెవలప్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్ళగలరని, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా దాన్ని సెట్ చేసి ప్రజల సౌకర్యార్థం దాన్ని అందించగలరని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి మరొక విషయం, ఆర్టీసీ నష్టాలలో ఉన్న సంస్థ. మీరు ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆర్టీసీ ఉద్యోగులైనా ఆర్టీసీ కార్మికులైనా తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీ హయాంలో అయినా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది, మీ హయాంలో అయినా వాళ్ళకి మొదటి తారీఖున లేకపోతే నెలలో మొదటి వారం రోజైనా ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా దారుణమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొని ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. చాలా వరకు కూడా ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుతూ ఇటు ఆర్టీసీ ఉద్యోగులను కార్మికులను చూసుకుంటూ, అదేవిధంగా మీరు బస్సులు తీసుకొని వస్తున్నారు, ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించిండ్రు. కానీ మేము ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఎవరెవరికైతే ఎక్కడైతే బస్సులు తీసుకొని పోతున్నారో ట్రిప్స్ కూడా పెంచిండ్రు, ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం. తప్పకుండా మేము లెక్క కట్టుకుంటాము. ఇప్పుడు ఉన్నట్టే ఖచ్చితంగా ఇంకా పెరగాలి, కానీ ఒక్క ట్రిప్ తగ్గినా కూడా మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాము, ఖచ్చితంగా లెక్క కడుతూనే ఉంటాము. ఎందుకంటే ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చిలకలూరిపేటలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రతిష్టకు కృషి చేస్తానని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ తనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందుకు సహకరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారికి, ఎమ్మెల్సీలు మరి రాజశేఖర రెడ్డి గారికి, లెల్ల అప్పిరెడ్డికి, నర్సావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలకి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. తనకు నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తెలుసని, వారి సమస్యలు తెలుసని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారి చేతుల మీదుగా అందుకున్న ఈ పదవిని నా జీవితంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి తెలియజేసుకుంటూ మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారికి, అలాగే నా సోదరుడు విడుదల వేణుగోపీనాథ్కి, మరియు మా వైఎస్ఆర్సీపీ పార్టీ చిలుకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ వారు నాపై పెట్టిన నమ్మకాన్ని మేమందరం కలిసి రాబో ఎన్నికల్లో విజయాన్ని 2019 కన్నా ఇంకా మిన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాలు, చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన భవిష్యత్ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మేము అత్యధిక మెజారిటీతో గెలవాలని, మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మరీ ముఖ్యంగా నేను
నాపై నమ్మకం ఉంచిన మళ్ళీ నేను చెప్పాలని నాకు ఎంతో. మిచాంగ్ తుఫాన్ కరువు బాధితులను ఆదుకోవాలని గురువారం అఖిలపక్ష రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత పైడిరాజు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ బాధితుల కోసం తక్షణమే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తుఫాను వలన చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 470 మండలాల్లో తీవ్రంగా కరువు నెలకొన్న పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మరీ అన్యాయంగా గడిచిన వారంలో మిచాంగ్ తుఫాన్ పేరున పండిన పంట ఇంటికి చేరే లోపు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అతలాకుతలం చేసింది మిచాంగ్ తుఫాను. నిపుణుల అంచనాల ప్రకారం 18 లక్షల హెక్టార్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వేసిన పంట నష్టపోయిందని చెప్తున్నారు. ఈ విధంగా రైతులుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మక్క నేరెత్తినట్టు వ్యవహారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ అలాగే ఆ పార్టీలు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో 12 డిమాండ్లతోటి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం నిరసన తెలియజేసి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండకుండా తక్షణమే 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలా, 10,000 కోట్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్దానం ప్రజల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసిన సీఎం జగన్. ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకాన్ని పునరుద్ధరిస్తాం. కర్వీనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యువతను నట్టేట ముంచిన వైసీపీ. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు. పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా 13.85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఇవి అప్డేట్స్. నమస్తే.